రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయన్నందుకే ఒకప్పుడు రుణాంధ్రప్రదేశ్ అని పిలిచేవారు. అందిన కాడికి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకు వ్యయం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పుకునేవారు. ఒక ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత అప్పులు చేశారనేది నిత్యం చర్చనీయాంశమయ్యేది. గత 6 ఏళ్లుగా ప్రభుత్వ అప్పులు ఒక నిరంతర చర్చగానే కొనసాగుతోంది. జగన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయని టీడీపీ గగ్గోలు పెడుతూ ఉండేది. కట్ చేసి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం సైతం అప్పుల రికార్డును బద్దలు కొట్టే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏడాదిన్నర కూడా కాకముందే 1,60,000 కోట్లు అప్పు చేసినట్లు ప్రత్యర్థి పార్టీలు లెక్కలు చెబుతున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో కొత్త అప్పులకు ఆమోదముద్ర పడినట్లుగా చెబుతున్నారు. బడ్జెట్కు బయట ఏపీఐఐసి డిస్కమ్స్ ద్వారా ఏకంగా 12,973 కోట్ల అప్పుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీఐఐసి ద్వారా 7,500 కోట్ల అప్పును 12 నెలల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఏపీఐఐసి వద్ద ఉన్న భూములను ఎస్పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తనఖా పెడతారు. 9 నుంచి 12 నెలల కాల వ్యవధిలో 7,500 కోట్ల రుణాన్ని పొందే ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీఐఐసి దగ్గర 13,000 ఎకరాల భూములున్నాయి. మరో 5,000 కోట్ల వరకు అప్పు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వబోతోంది. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రయోజనం ఏమైనా జరుగుతుందా అంటే అస్సలు ఏమీ లేదని చెప్పాలి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. రూపాయి లేక ఇబ్బంది పడుతున్నామని, జనానికి సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నామని ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. ఈ దిశగా సీఎంఓ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తామని గత ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టింది. దీనికి కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్నాళ్ల కిందటే చెప్పుకొచ్చారు. అయితే కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల పనులకు ఎమ్మెల్యేలకు నిధులు దక్కటం లేదు. కారణాలు ఏవైనా నిధుల కొరతతో ఎమ్మెల్యేలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే కొందరు ఎన్ఆర్ఐలతో నేరుగా సంబంధాలున్నవారు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లతో సంబంధాలున్న నాయకులు మాత్రం వారి నుంచి కార్పొరేట్ రెస్పాన్స్ పథకం కింద నిధులు తీసుకుని పనులు చేయిస్తున్నారు. మరికొందరు సొంతంగానే కొంతమేరకు సొమ్ములు వెచ్చించి పనులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పరంగా మాత్రం నేరుగా నియోజకవర్గాలకు నిధులు చేరటం లేదు. ప్రభుత్వం జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులపై పూర్తి స్థాయిలో కలెక్టర్లకే పెత్తనం అప్పగించింది. వారి ఖాతాల్లోనే నిధులు జమ చేస్తోంది. దీంతో నియోజకవర్గాల్లో చిన్నపాటి పనులు అంటే 10 లక్షల విలువైన పనులు చేపట్టాలన్నా ఎమ్మెల్యేలు కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంత మేరకు నిధులు కేటాయిస్తున్నా మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చూస్తాం చేస్తామంటూ కలెక్టర్లు కాలయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే ఒకంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది నిజం. ఇప్పుడు ఎమ్మెల్యేలకు దిక్కుతోచటం లేదు. పరిపాలనలో ముందడుగు అంటూ చంద్రబాబు పెడుతున్న ఒత్తిడితో ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటే భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలు బక్కచిక్కిపోతున్నారు. కొత్తగా అప్పులు వస్తున్నాయని తెలిసినా అవి తమ చేతి దాకా ఏమాత్రం రావని తెలుసుకొని గగ్గోలు పెడుతున్నారు. పాపం ఎమ్మెల్యేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.